ఇక్కడ సౌండ్ చేసింది ఎవరు? ఈ హార్ట్ పేషెంట్ దగ్గర సౌండ్ చేసింది ఎవరు? చెప్పండి, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఒంటి మీద అంత బంగారం వద్దండి, ఆ మోతకి గుండె ఆగిపోద్దంటే విన్నారా? సత్యబాబు హియర్. మూవ్ ఇట్, మూవ్ ఇట్, మూవ్ ఇట్, మూవ్ ఇట్. ఓం చోరి చోరి భరధరం సత్య అబ్బులో చతుర్భుజం ప్రతిరోజు దొంగతనం ఛాయేత్. ఓం కృష్ణాయ నమః, ఓం వెన్న దొంగాయ నమః, ఓం బ్లేడాయ నమః, ఓం కత్తెరాయ నమః, ఓం అత్తిలి దువ్వ కాంబినేషనాయ నమః. తండ్రి, నీ చల్లని చూపులతో రాత్రి బౌళ్ళు కష్టించి శ్రమించి వేణుగోపాల స్వామి ఆలయంలో నుంచి నిన్ను ఎత్తుకొచ్చావు తండ్రి. నీ దయతో ఎన్టీఆర్ గార్డెన్స్ లో బెంచి స్వాహ, పాలకేంద్రంలో పాలక్యాన్ స్వాహ, గాంధీ వీధిలో పోస్ట్ బాక్స్ స్వాహ, రైల్వే స్టేషన్ లో టీవీ స్వాహ, ఓం పబ్లిక్ బూత్ లో టెలిఫోన్ స్వాహ. హలో, నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఎవరు మావా ఫోను? మన దొంగల ఇన్ఫార్మర్ ఫోను. నువ్వు చెప్పిన అమ్మాయి చంబల్ నుంచి పెళ్లికి వచ్చిందంట. నువ్వు చూసిన విడిది. అయితే ఇకనే వారం రోజులు మాకు అక్కడే మంది. ఓకే, పక్క వీధిలో 4 లారీలు పెట్టించేతాను అల్లుడు. సామాన్లు మొత్తం సర్దేయచ్చు. రే దువ్వా, మా అడికి వెళ్తుంది నా లవ్ మ్యాటర్ సెటిల్ చేసుకోవడానికి. నీకు లవ్వా? అంత ఇచ్చేవేంట్రా? అక్కడ యథావేషాలు వేసావనుకో నరికి పెళ్ళోళ్ళకి పలావ్ చేసి పెట్టేయగలను, జాగ్రత్త. నా బట్టలే ఒక్కొక్కరు సతీ బాగా పాటు వచ్చిందా? వచ్చిందిరా. దా ముద్దు ముద్దుగా బుజ్జుగా భలే ఉన్నారా, రండ్రా లోపలికి. ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. ఈసారి కుదిలేరా? ఈ కాలనీలో ఆడుకుని పెద్ద మంచోడు కాదు. ఈ అత్తిలోడు వాళ్ళకంటే పెద్ద బోకు. నా బట్టలు అయిపోయారు. మళ్ళీ ఇటుపక్క వచ్చారు, కత్తిరించేస్తాను ఒక్కొక్కడికి. అనుకుంటున్నారు వచ్చా ఏంటంట? ఒరే సచ్చినోడా, నీ చేతులు ఇరిగిపోను, నీకు మాయరోగం వచ్చి నేను నీ పుట్టకపోను. కాపులో కూలిపోను, నీ కప్పులో నిప్పులు ఆరిపోను, నీ కుప్పులో సవరం జారిపోను. అల్లుడు, నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏంటే చెప్పి ఇప్పుడు. ఒరే సన్నాసి వెదవల్లారా, పిల్లల మీద అట్రా మీ ప్రతాపాలు. పిల్లలకేంటి, మీ ముగ్గులకైనా ఇప్పిదంటానే. మా మొగుళ్ళే కూడా ఇస్తావా? ఏ డౌటా? నువ్వే గనక మగాడివైతే, నీకే గనక దమ్ముంటే నా మొగుడి బట్టలు రారా. నువ్వు రారా. వదలవే, ఆడు బగాడు అనిపించుకోవడానికి నేను పట్టి ఇప్పుడేంటి? ఆడు అన్నంత పని చేస్తాడే, నన్ను వదలవే. చూసారా మన పవర్? ఇక దొబ్బేయండి. నిన్ను చీల్చి ఉప్పు కారం పెట్టుకుంటే మేమెక్కడికి వెళ్తావురా? అమ్మ సచ్చిందానా, అదాటం జుట్టేసుకుంటావా? అల్లుడు, వెనకాల చాట్ ఉంది. దాన్ని వదలొద్దు, కొట్టు. ఏంటే నా అల్లుడి మీద లేస్తున్నావేంటి? కుక్క కుక్క వదులు. సత్తిగా ఇంకొకసారి మా పిల్లల జోలికి వచ్చావంటే నిన్ను ఉత్తి కారేస్తాను రే. అబ్బచ్చా ఒత్తడమా తెల్ల మరి. ఒక్కొక్కరికి గజం దగ్గర పగిలిపోద్దొళ్ళు. అమ్మా, అందరూ కట్టుకొని వస్తారు కదే. పోరా దొంగ సచ్చినోడా. పోవే, ఇంకొకసారి సత్యబాబుతో పెట్టుకుంటే చిత్తాడైపోద్ది. అత్తిలే ఆడోళ్ళు కాబట్టి గోడెక్కి కూర్చున్నాను. దిగొచ్చినట్టయితే చచ్చుండేవాళ్ళు ఏమనుకున్నారు? కోతెక్కినట్టు గోడకి కూర్చొని నాటకాలు తొప్పుతావా? పైగా హెల్మెట్ ఇచ్చి కొడతావా నన్ను? ఉవ్వా. ఏంటి? ఏమైంది అల్లుడు? మావా, నల్ల పిల్లెదిరైనా పర్వాలేదు, చిన్న పిల్లలు ఎదురవకూడదు. శని పరమ శని. ఎంట్రీ ఎలా? తలుపులు తీసే ఉన్నాయి కదా. మాది అల్లో. ఇక్కడ వారం రోజులు సెటిల్ అవ్వాలంటే రిపేంగ్ దొరకాలి. అక్కడ చూడు, ఆ సాలిడ్ పర్సనాలిటీ పెళ్లి కొడుకు తెల్లే ఉంటుంది. హాయ్ అంకుల్. హాయ్ అమ్మా. ఎవరు వాళ్ళు? మా అమ్మాయి ఫ్రెండ్స్. అదేం పద్ధతి? గుమ్మంలో అడ్డంగా కూర్చున్నాం, కాలికి దండం పెట్టాలని తెలియదా వాళ్ళకి? చిన్న పిల్లలు ఏదో తెలియక. ఉఠో బేటా ఉఠో. చూసారా మా మర్యాద? చిక్కినట్టే చిక్కి జారిపోయా. అరే ఏమిటిది? మా వాడికి 2 సార్లు పడితేనే కానీ పడినట్టు ఉండదు మోసి. ఎవరండి మీరు? మోసి మా వాళ్ళు మర్యాద చూస్తే తెల్లటం లేదా? జాओ బేటా, తుమ్ అందర్ జాओ. మోసి నేను లోపలికి వెళ్తానమ్మా. అచ్చ్. సూపర్ హౌస్. మీకు బాగా దగ్గర చుట్టాలి అక్కయ్య గారు. హా
సాంబార్ ఇడికి. మళ్ళీ నాకు సాంబార్ అవును 15 సార్లు ఏం పర్వాలేదు. ఎన్నిసార్లు అమ్మాయి సాంబార్ వడ్డిస్తే మాత్రం ఆ రోజుల్లో కాబట్టి చేయించగలిగారండి. ఇప్పుడు మనం ఎక్కడ చేయించగలం? ఒక్కసారి ఇంట్లో టేక్ అంతా సాంబార్ బాగా పాడు నచ్చిన టేస్ట్ అది. చేశారంటే మళ్ళీ దా, 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 ఏయ్. అయినా డబ్బుదే ఉందండి. అంత మంచి టేక్ మనం జాగ్రత్త చేసుకోవాలి కదండి. అరే అయ్యో. అచ్చ. అడ్డ, అడ్డ, అడ్డ. ఎటే సాంబార్. సో సారీ అండి, అనుకోకుండా చేరింది, ఏమనుకోకండి. బాత్రూమ్కి వెళ్ళి కడుక్కుంటే బెటర్ ఏమో. రండి. ఆ సాంబార్ ఏదో ముందే పోయించుకోవచ్చు కదా. 15 సార్లు నా కడుపులో పోయించకపోతే. గురువుగారు మీకు తెప్పించమంటారా టేకు? వద్దండి, మీరే సార్ సాంబార్ పోయమంటారా? సారీ అండి, నేను చాలా ఫీల్ అవుతున్నాను. నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను సాంబార్ ఒళ్ళంతా ఎందుకు పోసుకోలేదని. ఏం నువ్వు చేస్తున్న పని? సాటి మనిషికి సాయం. ఇది సాయమా? మరి కాదేంటండి, మరకపడ్డ నా షర్ట్ కోసం మీరు అంత కష్టపడ్డారే, మరతపడి నలిగిపోయిన నడుముని సతటం నా ధర్మం కాదండి. దీని ఉపకారానికి ఉపకారం, సహకారానికి సహకారం అని మా అత్తుల్లో అంటారండి. హాయ్. నీ అత్తెల్ని తీసుకెళ్ళి తిత్తిలో పెట్టుకో. నేను చెప్పిన మాట విను. నీది సౌత్, నాది నార్త్. నీది ఆంధ్రప్రదేశ్, నాది మధ్యప్రదేశ్. నా పర్మిషన్ లేకుండా నా మధ్యప్రదేశ్ ని టచ్ చేసావంటే నిన్ను ఒకే ఒక్కసారి కళ్ళు మూసుకుంటే 2 అంగుల్లో సందు దాటేస్తా. ఏయ్, ఇంత భయపడేవాడివి నన్ను లవ్ ఎలా చేస్తావురా? అంటే నీకు నా మీద అదా? అదే లేకపోతే నిన్నొంటరిగా గదిలోకి ఎందుకు తీసుకెళ్తాను, ఇలా బాత్రూంలోకి ఎందుకు తీసుకొస్తాను? కొత్త కదా, అర్థమే సావులా. ఇంకో ఒక్కసారి నొక్కేస్తే బండ్ల ఇల్లు పడిపోద్ది. పెట్టి జాగ్రత్తగా దించండి బాబు. ఒంటి మీదనే అంత ఉందంటే పెట్టెలో ఇంకెంత ఉంటుందో. అంతా డబ్బుమయం, ఈ జగమంతా గోల్డుమయం, ఈ జగమంతా నగలమయం. కరెక్ట్ మావా, కొడితే దాని పెట్టినే కొట్టాలి. దా. పెట్టేంత బరువు ఉంది, ఇందులో ఏమున్నాయమ్మా? నా ఒంటి మీద వాటితో కలిపి 7 వారాల నగలు కట్రోల్ మావా. చిల్లర లేదమ్మా. నువ్వే ఉంచు. అల్లుడు, వరల్డ్ బ్యాగ్ దొరికేసింది అల్లుడు. హాజీ, యాజీ పెట్టే ఇక్కడ పెట్టి టికెట్ తెచ్చుకుందామంటే ఇక్కడ అందరూ దొంగల్లా ఉన్నారు. మీరు మాత్రం మంచి వాళ్ళలా ఉన్నారు. 1 minute. ఏమిటోనమ్మా, చిన్నప్పటి నుంచి మంచితనం అలా అలవాటైంది. జర పెట్టి చూస్తుంటారా? నేను టికెట్ తెచ్చుకుంటాను. నువ్వేం కంగారు పడకమ్మా, నువ్వు వెళ్ళిపో. ఇక నుంచి పెట్టే మాదనుకో. అనుకోవటం అంటే మనదే. మీరు వెళ్ళండి అమ్మా. థ్యాంక్ యూ బాబాయ్ గారు. హరోం హరా హత్తిలి చెరబరా. అమ్మా, రాజస్థాన్ లక్ష్మి తల్లి తల్లి. మావా, మొత్తం 7 వారాల నగలు. ఓ 6 నగలు దాని ఒంటి మీద ఉండిపోయినాయి. మిగిలిన 6 వారాలు. దానిలో సగం నీకు, సగం నాకు. అట్ట కాదు గాని ఆ. ఈ చెయ్యట్టేసుకుని ఆ చెయ్యిటేసుకో. మేము ముదిరామండి బాబు, మాకు లెక్కలు తెలుసు. ఎప్పుడు మోసం చేయలేవు. 6 లో 50-50. 2 నాకు, 4 నీకు. అదేలా కుదురుతుంది మావా? ఎందుకు ఎలా కుదురుతుంది చెప్పు. 50-50. ఒకటే నీకు, దాన్ని ఏ, ఒకటే ఉంటాయి కదా. ఏంటి, ఓ వాయిదాగా అవుతుంది? చెప్పిన బట్టి మావా. ఓ చెట్టి, ఓ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు నువ్వు. ఏంటి చెప్పలే, ముక్కు కొరుకుతా. ఎక్కడ కొట్టుకొచ్చారా దీన్ని? కొట్టుకు రావడం సార్, ఇది మా సొంతం. అవర్ ఓన్. రేయ్, ఆ బాక్స్ కి మీ ఫేసులకి కనెక్షన్ కుదరడం లేదా?
ఏమున్నాయి దాంట్లో? అబ్బబ్బబ్బ, ఏముంటే ఆ బట్టలు పేస్ట్లు బ్రష్లు నిరోధులు ఆ? అదే షవింగ్ కిట్లు ఉన్నాయి సార్. ఆహా, తీసి చూపించండి రా. మిమ్మల్ని ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో ఒకటి చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. నువ్వు ఆగలడు ఏంట్రా? రుబాబేంట్రా? పోలీస్ రుబాబా? నువ్వు కాకి డ్రెస్ వేసుకొని వచ్చి ధూత్ అన్నంత మాత్రాన భయపడతావు? చైతయ్, అలా నిలబడ్డావంటే నువ్వు అసలు పోలీసు అని నమ్మకం ఏంట్రా? నెత్తి మీద టోపీ ఎదిరా, చేతిలో లాఠీ ఎదిరా, చూపించరా, చూపించు. అల్లుడు మావా పెట్టే ఓపెన్ చేయి. అదేంటి మావా? కింద బొక్కలు చూసి మాట్లాడల్లుడు. ఆయన గురంతా నా ఆయువు పట్టు మీదనే ఉంది. ఓపెన్ చేయి. పిల్లల్ని కిడ్నాప్ చేసే గ్యాంగ్ రా మీరు? కిడ్నాప్ ఏంటండి? మాకే సంబంధం లేదు. నాన్న అన్న కన్న కూతుర్ని అమ్మేస్తున్నావురా? అబ్బాయి కాదండి, ఏదో సరదాగా ఆడుకుంటున్నాం అంతే కదా మావా. ఆట మీ వాళ్ళకం చూసినప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. అవునరా, మీ అడ్రస్ ఎక్కడరా? జూబ్లీ చెక్ పోస్ట్ పక్కన అండి. సత్యబాబు వెళ్ళండి, ఎవరైనా చెప్తానండి. పాపని తీసుకుని డైరెక్ట్గా అక్కడికి వెళ్ళు. రోజు వచ్చి చెక్ చేస్తా. పాప గనక కనిపించలేదో అబ్బాయి గనవసరమా సార్? నేను బాగా చూసుకుంటాను. కన్న తండ్రివి, కన్న తండ్రిలా చూసుకో, కన్న తండ్రిలా చూసుకో, కన్న తండ్రిలా చూసుకో, కన్న తండ్రిలా చూసుకో. ఆ రాజస్థాన్ ఇది ఎంత దెబ్బతీసింది. హాజీ క్యాజీ అని మోసం చేసి చేతిలో క్యాబేజీ పెట్టింది. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నాన్న కొత్తది చాలా బాగుంది నాన్న. నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? మీ నాన్నెవరు? నువ్వే. వెళ్ళి ఆ బెడ్రూమ్ కిచెన్ కూడా చెక్ చేయి పో. అలాగే నాన్న. అయ్య బాబోయ్, వేలడంత లేవు, ఏ నటించరావే. అయినా నానంటున్నాడు మావా నన్ను. నాకేం తెలుసు? అన్ని కథలు నాకు చెప్పి ఓపెన్ చేసావా? ఎదవ ఎట్టకారాలు వద్దు. ఎవరిదా అటకారం? ఎవరిది అటకారం? ఎవరిది అటకారం? ఇదే ఆఖరి దొంగతనం నన్ను నిరికించి ఇప్పుడు నాది అటకారం అంటావా? ఇక్కడ చూడు, 1 2 3. అమ్మా, ఇంకొంచెం పైన తగ్గితే అది ఏమైపోయావండి? కాదు మావా. ఎవరు మూసే అంతే. వెళ్ళు, పరంగా కడిగి స్నానం చేయించు, లేకపోతే మళ్ళీ ఎస్ఐ గడు వస్తాడు. కెళ్ళి నవ్వులుతా. ఎక్కడరా వాడు? నీ అమ్మాయితో చచ్చిపోతా. ఆపే. ఆడ గన్ చూపించేంత మాత్రాన, నువ్వు గోల్ చేసినంత మాత్రాన నా కూతురు అయిపోద్దా? అసలు దీన్ని చాలా తిక్కలో ఉన్నాను, కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాను. ఆఖరిసారిగా అడుగుతున్నా, నీ బాబేవుడు? ఓరు బాబోయ్, ఇది ఆడేసుకుంటున్నా నాతో. చాలా కష్టం. ఆటలంటే నేను చూపిస్తాను. దా దా. నువ్వు ఇక్కడే దాక్కో, నేను ఎత్తుకుంటానే. ఓకే, దాక్కో 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 దాక్కో. అమ్మా, నాకే అంటుకుంటుందా? మావా, ఎక్కడికి మావా? వరుసలొద్దు. నీకేంట? నువ్వు వెళ్ళి ఆ పిల్లని వదిలేసి వచ్చావు. ఇప్పుడు ఆ పోలీసుడు వస్తాడు. నీకేం పర్వాలేదురా, వాడికి నాలుగే నచ్చింది. నేను వెళ్తా. మావా, ఎన్నాళ్ళు కలిసి బతికి ఇప్పుడు నేను కష్టాలు వదిలేసి వెళ్ళిపోతావా? కలిసి బతికినంత ఈజీ కాదు కలిసి చావటం. రేయ్, తీయండి రా. మావా, ఈడు వచ్చాడు. దాక్కో. లోపల ఎవరైనా ఉన్నారా లేదా? అయ్యో బాబాయ్, ఈడు వచ్చాడు. ఇప్పుడు ఎలాగా? పాప పాప. నీ అబ్బా, ఎక్కడ్రా? లోపల ఎవరైనా ఉన్నారు లేదా?
రారా బయటికి. నేనా అండి? రారా బయటికి. వస్తున్నాను సార్. హ్మ్? హ్మ్. స్ట్రీట్ లైట్లు, కోర్టు బీరువాలు, పోస్ట్ బాక్సులు, ఇవన్నీ కొట్టుకొచ్చిన వస్తువులా కనపడుతున్నాయి కానీ ఏవి కొన్న వస్తువులా కనపడటం లేదేంట్రా? రా దొంగలరా మీరు? అబ్బాయి కాదండి, ఇదంతా సెకండ్ హ్యాండ్ సరుకు అండి. అంటే సార్ దొంగలంటే మనుషుల్లాగా ఉంటారండి. కిండలా బొక్క పగిలిపోద్ది. మమ్మీ చేది. ఆ సత్యబాబు గడేడ్రా? సత్యబాబు అంటే ఆయన ఎవరండి? అబ్బా! నాకు తెలీదు సార్, నాకు తెలీదు సార్, నాకు తెలీదు. అంత కంగారు పడుతున్నావేంట్రా? కంగారే లేదు సార్. పాప ఎక్కడ్రా? పాప 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 సత్యబాబు పక్కనే ఉంది సార్. ఆ. సత్యబాబు ఎక్కడున్నాడు చూపించు. ఆడి దగ్గర పాప లేదనుకో, ముందు నీకు. ఓకే రైట్ అండ్ రైట్. ఈ ఆట చాలా బాగుంది నాన్న, మళ్ళీ ఆడదాం. వెళ్ళు, పరిగెట్టు. ఎక్కడ కూడా లేడు కదరా. ఇంత అక్కడి నుంచి అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, పైకి కిందకి తిప్పుతున్నావు. ఊర పేల్చేనా? ఎక్కడరా సత్యబాబు పాప? పాపలు ఉండి ఉంటాడండి. పద చూపించావు. ఏంట్రా? ఏంటి సార్, ఎందుకు వచ్చారు? వెరీ గుడ్. పాపని ఇలాగే చూసుకో. ఆ? మ్. మ్. అతలి అతలి, ఎవరు నాన్న? ఇదేంటి ఇప్పుడు వచ్చింది? మన ఇద్దరు దొంగ పోలీసు ఆడుకుందాం. నువ్వు ఇక్కడ దాక్కో, నేను ఎత్తుకుంటానే. సరేనా? ఇక్కడ ఉండే. హాయ్. దాదా ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి. ఎవరు? నీ ఫోటో మీసాలు ఎప్పుడు పెంచావు? ఇది నా ఫోటో కదా, దాని బాబుది. అచ్చో అలాగే ఉన్నాడు. ముందు వీడిని వెతికి వాడి కూతురు వాడి కప్పు చెప్పాలి. ఎక్కడున్నాడని ఎదుగుతావు? ఎక్కడో చోట ఉంటాడు కదా. నేనే మాయగాని అనుకుంటే వీడు నాకంటే మహాముద్ర మాయగాలో ఉన్నాడంటారా బాబు. మామా అల్లుడు, ఎలాగైనా సరే ఈ రోజు వాడిని వెతికి పట్టుకొని ఆ పిల్ల దయ్యాన్ని వదిలించుకోవాలి. అడుగు. అలాగే. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడైనా చూసావా? ఏరా ఎక్సెక్టింగ్గా ఉందా? ఆ వెనకాలే పెట్టుకున్నావు, చూసావా అని నన్ను అడుగుతావే? డిటెక్షనా? నువ్వు ఒక ఎర్రాఘవరెడ్డివి, ఆడ సమరసింహారెడ్డి. మరి చల్ చల్ చల్. వెళ్తానండి సార్. ఇది పర్సనాలిటీకి అంత కోపం ఏంటి? బంగుతో కొట్టానంటే నిన్ను లేపడానికి డిపార్ట్మెంట్ మొత్తం రావాలి. తీసుకోమ్మా, తాగు. ఒరే అబ్బులు, ఎంత తెలివైనడురా. సూపర్. నీ తెలివితేటలు తగలయ్యా. అరే, నీ పని ఇంత చిన్న సంబంధాన్ని ఒప్పేసుకో తల్లి, లేదంటే ఆయన ఇంటికి రానని గొడవ చేస్తున్నారు. నా మాట విని పెళ్లి చేసుకోమ్మా. నాకు ఇష్టం లేదమ్మా. ఇప్పటికే సత్యబాబుని కాదని నేను తప్పు చేశాననిపిస్తోంది. సత్యబాబు, నువ్వు సత్యబాబువి కాదు, విక్రమ్ రాథోడ్. మనం నాటకం ఆడుతున్నామని ఎవరికి తెలిసినా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, కొంచెం జాగ్రత్త మేనేజ్ చెయ్యి. ఫాలో మీ. మా అమ్మ నాన్న ఏదో అంటే నన్ను వదిలేస్తావా? నేను నీకోసం ఎంత ఎదురు చూసానో తెలుసా? ఎవరు నువ్వు? నన్నెవరు నువ్వు అంటావేంటి సత్యబాబు?
సత్యబాబు అత్తిలి ఐ నాట్ సత్యబాబు ఏఎస్పి రాథోడ్. ఏఎస్పియా? సత్యబాబు అచ్చో నాలాగే ఉంటాడని నా కూతురు తన దగ్గర వారం రోజులు ఉంచితే తన గర్ల్ ఫ్రెండ్ అపార్థం చేసుకుని వెళ్ళిపోయిందని చెప్పాడు. యు ఆర్ షియా ధీరజ భూస్వామి సంథింగ్ నీరజ సంథింగ్. భూస్వామి. యా షేమ్ యు ఆర్ బ్యాడ్ లక్. ఒక మంచి మనిషిని దూరం చేసుకున్నావు. నీ మాయలు నా దగ్గర కాదు. నీతో లవ్లో పడ్డాక నీకన్నా బాగా ముదిరిపోయాన్రా అత్తిలి. ఇస్తాను చూడు నీ కొమ్మడత. యాక్చువల్లీ నన్ను ఇలా చాలా మంది అమ్మాయిలు చూసి కన్ఫ్యూజ్. ఏంటిది? ఏంటి ఎక్స్పోజింగ్? సిగ్గులేదు? నన్ను నడుచు మించి షో వేస్తావు, లోకప్ వేసేస్తా. అంటే మీరు నిజంగా సత్యబాబు కాదా? లాఠీతో నడు మీద కొట్టిన తర్వాత కూడా డౌటా నీకు? మరి సత్యబాబు ఎక్కడున్నాడు? హిమాలయాస్. ఎందుకు? ఆడదంటే విరక్త చెందినవాడు ప్రతివాడు అక్కడికే వెళ్తాడు. పడుకునేటప్పుడు తడిగుట్టు వేసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి. ఇంక రాడా? ఎందుకు రాడు? ఇవాళ పౌర్ణమి. అర్ధరాత్రి 12 గంటలకి తలస్నానం చేసి తెల్ల చీర బొడ్డు కింద కట్టుకొని మేడ మీదకి వెళ్ళు. హిమాలయస్ ఎటు? నార్త్. అత్తిలి 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 అని ప్రేమగా పిలు. నీ ముందుంటాడు. అర్ధరాత్రి మేడకి పిలిస్తే వచ్చేస్తాడంట. పోలీసోడు నాకే పూలు పెడుతున్నాడు. ఒకవేళ నిజమైతే మిస్ అయిపోతానేమో. ఒకసారి ట్రై చేద్దాం. బొట్టు కిందకి. బాబాయ్, ఏమ్మా నిద్ర పట్టలేదా? నీకు పడితే నాకు పడుతుంది బాబాయ్. పాలు తాగుతావా? తాగుతావా? నా మీదనే నిఘా వేస్తావా? చిటికడ తేలిగ్గా వద్దనుకో. ఏంటి? దా దా ఎక్కడికి? లోపలికి, ఆ? లోకప్లోకి దా. అయ్యో ఇదేంటిది? బంగింత కిక్కిచ్చింది. అమ్మో చూడమ్మా, లాకప్ లో వేసే ముందు చేతికి బేడీలు వేస్తారు కదా. కరెక్ట్, ఇక్కడే ఉండాలి నువ్వు. ఆ? అమ్మా మొత్తానికి తప్పించుకొచ్చేసాను. కొంపదీసి వెనకాల రావట్లేదు కదా. అది వచ్చేలో పిల్లంతా దోచేను. కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేలోపు ధనలక్ష్మి నా కళ్ళ ముందు కనపడాలి. అత్తిలి అత్తిలి ప్రేమగా. అత్తిలి సత్యబాబు, నీరు నా మీద అలిగి హిమాలయాలకు వెళ్ళిపోయావంట కదా? అవును, ఇంకొంచెం లేట్ అయి ఉంటే తీర్థం తాగేసేవాడిని. మళ్ళీ హుష్ అటాక్ అయిపోయేది. అత్తిలి, వదిలేసాం అనుకున్నాను. నీ మీద ఎంత బెంగ పెట్టుకున్నాను తెలుసా? దొంగ దొరికావు. ఎవరినివే నువ్వు? వెళ్ళి ఇక్కడి నుంచి. నువ్వే రతివే దొంగ దాచేసాడు. ఏంటిది? ఏముంది అక్కడ? లాఠీ. దొంగ దాచేసాడు. దా, నిన్ను సెల్ల తోసి కుమ్మేయాలి. సెల్లు పగిలిపోద్ది. కాల్తీ.
ఇతను నా దొంగ, నా ఇష్టం. సత్తు బాబు, కాల్ తీయమని చెప్పు. నేను తీను, కావాలంటే నువ్వు వేసుకో. నీ అబ్బా, దా, దా, రో, దా, రో, దా, రో, దా, రో, దా, రో, ఓ నీ సెల్ల తలాలు పగిలిపోను. నాకు ఇక్కడ నడుము నత్తరసాల అయిపోతుందే. అటొక్కాలు ఇటొక్కాలు మధ్యలో అత్తిలి. ఆడుకో, డమ్మ 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 ఆడేసుకో. పాపం తన దగ్గర తీసుకొచ్చాం. అదే టైంకి నువ్వు వచ్చావు. నీకు నిజం చెప్పాలో అబద్ధం చెప్పాలో మాకు అర్థం కాలేదు. మా కోసం పాప కోసం దూరం అయ్యాడు కానీ నీకు అన్యాయం చేయాలని మాత్రం కాదు. సారీ. పర్లేదు.